అంకుల్ నమస్తే. నమస్కారం అండి. ఈరోజు మన ప్రకాష్ రాజ్ గారు కామెంట్ చేస్తారు డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి గురించి. సో మీ అభిప్రాయం ఏంటి దానిపైన? ప్రకాష్ రాజ్ అనేవాడు తెలుగు ప్రజలకి చీడపురుగులా తయారయ్యాడు వాస్తవంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసే స్థాయి అయింది, ఆయన బతికండి. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి వేళ రాజకీయాల్లో ఉండడం ఆంధ్రప్రదేశ్ తీసుకున్న అదృష్టం అని అందరూ చెప్పుకుంటుంటే ఆయన పైనే కామెంట్లు చేస్తుంటాడు ఈ దుర్మార్గుడు. మరి ఏం పోయే కాలం వచ్చిందో ఈ ప్రకాష్ రాజ్ అనేవాడికి. నిజంగా రాజకీయాలలో పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి ఉన్నాడంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే అంత గొప్పతనంగా ఆయన సంపాదించిన దాంట్లో బోల్డన్ని డబ్బులన్నీ కూడా పేద ప్రజలకు అభివృద్ధి కోసమే ఆయన వెచ్చిస్తున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఎప్పుడూ ఏదో కామెంట్ చేసి ప్రకాష్ రాజ్ అనేవాడు వెధవైపోతూనే ఉన్నాడు. ఈ మళ్ళీ ఆయన కామెంట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడే కాదు సార్, గతంలో కూడా చాలాసార్లు కళ్యాణ్ గారిని కామెంట్ చేశారు. సో ఎందుకు కళ్యాణ్ అంటే ప్రకాష్ రాజుకు పడదు? వెధవ కాబట్టి. వీడు ప్రకాష్ రాజ్ అనేవాడు పరమ నీచుడు, వెధవ. మన దేశానికి సపోర్ట్ చేయడు ఇప్పుడు కూడా. ఏదోదో మాట్లాడుతూ ఉంటాడు, అందరినీ విమర్శిస్తూ ఉంటాడు. కాబట్టి వీడి నీచమైన మనస్తత్వం ఉంది వీడికి. ఆడి మంచి ఆర్టిస్టే కాదని ఎవడు అనగానే దరిద్రుడు అనమాట. దరిద్రుడు కాకపోతే దేవుడితో పెట్టుకుంటాడా? పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక దేవుడు. అలాంటి దేవుడిని కామెంట్ చేస్తూ ఇటు బతుకుతున్నాడు. ఈ బతుకు ఎలాంటి బతుకు ఒకసారి ఆలోచించండి. సో కళ్యాణ్ గారిని వాడుకుంటున్నారు బీజేపీ వాళ్ళని కామెంట్ అంటే ఒక రూపంలో అన్నట్టే అన్నారు ఆయన ఇండైరెక్ట్గా. సో ఎలా చూడొచ్చు దీన్ని? కళ్యాణ్ గారిని వాడుకునేవాడు ఎవడు లేని. కళ్యాణ్ గారు అంత తెలివి తక్కువ ఏం కాదు. ఆయన పేద ప్రజలు బాగుండాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను మహానుభావుడు అతను. పిచ్చోడు ఏం కాదు. ఈ పిచ్చినా కొడుకులంతా మాట్లాడుతూ ఉంటాడు. కళ్యాణ్ గారిని బీజేపీ వాడుకుంటుందని కాదు, బీజేపీనే కళ్యాణ్ బాబు వాడుకుంటున్నాడు. ఎందుకు? ప్రజల కోసం నిలబడడం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం. పేద ప్రజలంతా బాగుండాలని పరితపించి కేంద్ర ప్రభుత్వంతో స్నేహం చేసి ఈవేళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ లాంటి దేవుడు మా రాష్ట్రంలో ఉండడం మేము చేసుకున్న పుణ్యమని. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి చీడపురుగులు మాట్లాడితే ఏమి అగ్గికి దోమ అగ్గి చుట్టూరు తిరిగినట్టే ఉంటుంది తప్ప వీళ్ళు ఏం పీకలేరు.